అధ్యాయము మొదటి మాట. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో బాగా గమనించాలి. మాటలు ప్రతి మాట చాలా ఇంపార్టెంట్, ప్రతి పదము చాలా ఇంపార్టెంట్, ప్రతి అక్షరము కూడా చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు యొక్క జన్మము గురించి, క్రీస్తు యొక్క జననము గురించి మనం ఎంత వెతికినా 2 అధ్యాయాల కంటే ఎక్కువగా దొరకదు మనకు లేఖన భాగాల్లో. కనుక ఆ 2 అధ్యాయాల్ని బాగా ధ్యానించేటప్పుడు పదాన్ని బాగా చదవాలి, లెటర్ని కూడా, అక్షరాన్ని కూడా బాగా చదవాలి. అలా చదివినప్పుడే క్రిస్మస్ యొక్క గొప్పతనం ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. మరొకసారి చదువుమా. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో, చెప్పాలి మరొకసారి అందరు కలిసి, యేసు పుట్టిన పిమ్మట అంటే అర్థం ఏంటంటే అర్థము పుట్టిన తరువాత అని అర్థము. అందుకే కొన్ని భాగాలు, కొన్ని లేఖన భాగాలు చదివేటప్పుడు క్లియర్గా చదవాలి. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఏ దేశపు వారంట వీళ్ళంట? ఏ దేశం నుండి వచ్చారంట వీళ్ళు? ఐఎమ్ ఆస్కింగ్ 2 times, బాగా వినాలి. ఆ తూర్పు మరొకసారి, తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఆ తూర్పు దిక్కున అనేకమైన దేశాలు ఉన్నాయి. ఆ దేశముల్లో ఒక దేశంలో నుండి వచ్చిన వారే ఈ జ్ఞానులు అనే అర్థమవుతుందన్నమాట. నా మాట అర్థమైందా? యేసు పుట్టిన పిమ్మట అంటే యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశాలలో ఉన్నటువంటి ఒక దేశములో నుంచి ఆయనను చూడడానికి కోసం వచ్చిన వారే ఈ యొక్క జ్ఞానులు. చదుమా. యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. ఏం చూశారంట వాళ్ళు? చెప్పాలి, ఏం చూశారంట? తూర్పు దిక్కున ఆ జ్ఞానులు నక్షత్రాన్ని చూశారంట. వాస్తవానికి ఈ జ్ఞానులు క్రైస్తవుల కాదు, ఈ జ్ఞానులు ఇశ్రాయేలీయుల కాదు, ఈ జ్ఞానులు యూదుల కాదు, ఈ జ్ఞానులు బైబిల్ని చదివారా? కాదు. మరి ఎలా వీళ్ళు భూలోకంలో రక్షకుడు ఉదయించాడు అని ఐడెంటిఫై చేసుకోగలిగారు అన్న విషయాన్ని మనము చరిత్ర పుటల్లోకి వెళ్ళి బాగా పరిశీలించినట్లయితే కనిపించే విషయం ఏంటంటే, బాగా వినాలి, అందరు కలిసి శ్రద్ధగా వినాలి. కనిపించే విషయం ఏంటంటే ఈ జ్ఞానులు పారసీక మతానికి చెందినటువంటి వారు, పారసీక సామ్రాజ్యానికి చెందినటువంటి వారు ఈ జ్ఞానులు. ఈ జ్ఞానులు ఏ దేశపు వారు అని ఆలోచన చేస్తే ఇరాన్ అనే దేశానికి చెందినవారంట. ప్రస్తుతం ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతున్న ఆ దేశానికి చెందినటువంటి వారు ఈ జ్ఞానులు. బాగా వినాలి. ఏ దేశానికి చెందిన వారంట ఈ జ్ఞానులు? ఇరాన్ అనే దేశానికి చెందినటువంటి వారంట. పూర్వము ఈ ఇరాన్ని ఏమని పిలిచేవారంటే పర్షియా అని పిలిచేవాళ్ళు. చెప్పాలి, ఏమని పిలిచేవాళ్ళంట? పర్షియా అని పిలిచేవాళ్ళంట. ఆ పర్షియా దేశంలో నుంచే ఈ జ్ఞానులు ఏం చూసి వచ్చారంట? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ఆయనను వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారంట? చెప్పాలి, ఎక్కడికి వచ్చారంట? బయట ఉన్న వాళ్ళు మాట్లాడాలి. ఎక్కడి నుండి వచ్చారంట? ఎక్కడికి వచ్చారంట? యెరూషలేమునకు వచ్చారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి ఈ జ్ఞానులకు యేసుకు సంబంధం లేదు. ఈ జ్ఞానులకు యేసుకు సంబంధం లేదు. వాస్తవానికి యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పెరిగాడు, యేసు ప్రభు జన్మించాడన్న ఆనవాళ్ళు ఎవరికి ఇంపార్టెంటు? ఇశ్రాయేలీయులకు ఇంపార్టెంట్. ఎందుకు? యేసయ్య గురించి ఈ గ్రంథంలో రాయబడింది. యేసయ్య గురించి ఈ గ్రంథంలో రాయబడింది. అయితే జ్ఞానులు ఎందుకు యేసును వెతుక్కుంటూ వచ్చారు? వారు పరాయి దేశస్థులు, వారు అన్య మతాన్ని ఆచరిస్తున్నటువంటి జ్ఞానులు.
అయినప్పటికీ కూడా వారు ఎందుకు యేసును వెంబడించారు? వారు ఎక్కడో ఉన్నారు, యేసు ఎక్కడో పుట్టారు. వారున్న దేశము పర్షియా దేశం, యేసు పుట్టిన దేశము ఇజ్రాయెల్ దేశం. యేసు పుట్టిన ప్రాంతానికి, జ్ఞానులున్న దేశానికి 2300 కిలోమీటర్ల దూరం ఉంది. యేసు పుట్టిన ప్లేస్కి, జ్ఞానులున్నటువంటి స్థలానికి 2300 కిలోమీటర్ల దూరం ఉంది. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఆయన జన్మిస్తే ఆ వార్త ఎవరికి తెలిసిందంట? చెప్పాలి, ఎవరికి తెలిసిందంట? జ్ఞానులకు తెలిసిందంట. ఎలా తెలిసిందంట అసలు అని ఆలోచన చేస్తే, వారు ఆకాశములో ఆయన నక్షత్రాన్ని చూశారంట. ఏం చూశారంట? వారు ఆయన నక్షత్రాన్ని చూసి లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడని నిర్ధారణ చేసుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ఆ నక్షత్రం ఆయనది అని వీళ్ళకి ఎలా తెలుసు? దిస్ ద ఇంపార్టెంట్. ఆ నక్షత్రము ఆయనది అని వీళ్ళకి ఎలా తెలుసు? అందుకే వీళ్ళు అంటున్న మాట ఏమంటే, అమ్మా హేరోతో ఏమన్నారు అజ్ఞానులు వచ్చి, మేము ఆయన నక్షత్రాన్ని చూచి, ఏం చూశారంట వాళ్ళు? ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము మేము. వీళ్ళకి ఎలా తెలుసు అసలు ఆయన పుట్టాడన్న వార్త? వాస్తవానికి చరిత్రలో మనం చూస్తే, ఈ పారసీక మతానికి చెందినటువంటి జొరాస్ట్రియన్ అన్నటువంటి ఒక ఆయన ఈ బైబిల్ని 40 మంది భక్తులు రాయడం జరిగింది. దేవుని ఆత్మ ప్రేరేపణతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాల్ని 40 మంది రాయడం జరిగింది. అలాగే పారసీక మతానికి చెందినటువంటి జొరాస్ట్రియన్ అన్నటువంటి ఆయన జెండ్ అవస్థ, చెప్పాలందరూ కలిసి, జెండ్ అవస్థ అన్న గ్రంథాన్ని రాశాడు. ఈరోజు హిందువులకు భగవద్గీత అన్నది ఉంది, క్రిస్టియన్స్కి బైబిల్ అన్నది ఉంది, ముస్లిమ్స్కి ఖురాన్ అన్నది ఉంది. అలాగే పారసీక మతానికి కూడా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరే జెండ్ అవస్థ. ఏం పేరంట? చెప్పాలందరూ కలిసి, జెండ్ అవస్థ అన్నటువంటి గ్రంథం ఉంది. మనకి ఏ విధంగా అయితే ఈ గ్రంథం అనేది ఉందో, ఆ పారసీక మతస్థులకు కూడా జెండ్ అవస్థ అన్న గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని రచించినటువంటి ఆయన జొరాస్ట్రియన్ అన్నటువంటి ఆయన రచించాడు. ఆ పారసీక మతానికి చెందినటువంటి ఆ జ్ఞానులు వారి మత సంబంధమైనటువంటి ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండగా, ఆ గ్రంథములో జొరాస్ట్రియన్ ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఆయన నక్షత్రము ఆకాశంలో కనిపిస్తుంది అన్న మాట రాశారు. ఆ మాటను ఈ జ్ఞానులు చదువుతూ ఉన్నప్పుడు వారి గ్రంథాలలో వారు చేసిన మంచి పని ఏంటంటే, ఆ గ్రంథాల్లో వారు చదివిన ఆ మాట గురించి వారి సమాజ మందిరంలో ఆ గ్రంథాన్ని చదివేటువంటి పాస్టర్స్ అందరితో కలిసి, జ్ఞానులందరితో కలిసి ఒక చోట కూర్చొని చర్చించుకోవడం ప్రారంభించారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు చాలా సందేహాలు మనకు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని మనం చర్చించుకోవాలి. చర్చించుకున్నప్పుడే అందులో ఉన్న ఆంతర్యం అన్నది బయటపడుతుంది. ఈరోజు చాలామందికి ఆది యందు దేవుడు ఏం చేశాడంట? చెప్పాలందరూ కలిసి, ఆది యందు దేవుడు ఏం చేశాడంట? మనకు అదే తెలుసు మళ్ళా, ఎందుకంటే బైబిల్లో అదే రాశారు, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడని. వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఏం చేశాడంట? ప్రారంభము హెవెన్ అండ్ ఎర్త్. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులను పరిచయం చేసేటప్పుడు ఫాదర్ అండ్ మదర్ అంటారు. ఏమంటారమ్మా? ఫాదర్ అండ్ మదర్ అంటారు. మన తెలుగు భాషలో తల్లిదండ్రులను పరిచయం చేసేటప్పుడు ఏమని పరిచయం చేస్తాము? నాన్నమ్మ అనొచ్చు కదా, అమ్మ నాన్న ఏంటి? ప్రొనౌన్సియేషన్ మిస్ అయిపోతుంది. భర్త భార్య అనరు. ఏమంటారమ్మా? చెప్పనా? ఆయనకేమో ఆలోచన వచ్చేసింది. ఏంటి మీరే వైట్ షర్ట్ మీరే.
భార్య భర్త అంటారు, తల్లి తండ్రి అంటారు. కానీ ఇంగ్లీష్లోకి రాగానే ఏమని రాయబడిందంట? ఫాదర్ అండ్ మదర్ అని రాయబడింది. అలాగే మనం పుస్తకాన్ని ఒకటే పట్టుకొని బేస్ చేసి మాట్లాడుకోకూడదు. చరిత్ర మనం చూస్తే దేవాది దేవుడు ప్రారంభంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి తెలుగు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చేసెను. మొట్టమొదటగా ఏం చేయబడిందని రాయబడింది వాక్యంలో? చెప్పాలందరూ కలిసి ఏం చేయబడిందని రాయబడింది? చెప్పాలందరూ కలిసి ఏం చేయబడింది రాయబడింది? మొదట ఏం చేయబడింది? భూమి. ఎవరన్నా చెప్పింది? భూమి అన్న మాట మనకు తెలుస్తుంది. ఎందుకు? లేఖనాల్లో అదే ఉంది కాబట్టి అదే మాట్లాడతాం. కానీ వాస్తవానికి ప్రారంభంలో చేయబడింది భూమి కాదు, పరలోకము చేయబడింది. అందుకే పరలోకంలో యుద్ధము జరిగినప్పుడే ఆ తర్వాత భూమిని కలగజేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే సాతాను గడు పైనుండి భూమి మీదకి నెట్టివేయబడ్డాడు. అర్థమవుతుందా లేదా? ఒకవేళ భూమి ఫస్ట్ చేయబడింటే దేవదూతలందరూ ఎక్కడుండేవాళ్ళు? చెప్పాలి, ఎక్కడుండేవాళ్ళు? భూమి మీద ఉన్నారు. అర్థమవుతుందా లేదా? కానీ ప్రారంభంలో, ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో దేవుడు చేసింది పరలోకం చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యాన్ని చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవాలి. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు జాగ్రత్తగా ధ్యానించాలి. పదముతో కలిపి అక్షరంతో కలిసి బాగా చదివినప్పుడే ఆ లేఖన భాగాలు మనకు అర్థమవుతాయి. యాజ్ ఇట్ ఈస్గా పారసీక మతానికి చెందినటువంటి జొరాస్ట్రియన్ అన్నటువంటి వ్యక్తి రాసినటువంటి జంద్ అవస్థ అన్నటువంటి పుస్తకంలో జ్ఞానులు చదువుతూ ఉన్నప్పుడు, వేదాంత పండితులు చదువుతున్నప్పుడు వారికి కనిపించినటువంటి మాట ఏంటంటే, లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆయన నక్షత్రము ఆకాశములో కనిపిస్తుంది అన్నమాట రాయబడిందంట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరేమనుకోద్దండి, అప్పుడప్పుడు మీతో చప్పట్లు కొట్టిస్తాను. ఎందుకంటే మీరు ఎక్కడ నిద్రపోతారని నా బాధ. అర్థమవుతుందా లేదా? మీరు ఎవరు నిద్రపోద్దండి. కావాలంటే సంపత్ గారు మరొకసారి టీ ఇస్తారు మీకు. ఏనా? లేదంటే అయిపోయిందంట. మంచి వాళ్ళు పాల ప్యాకెట్లు దాపెట్టినారు, నేను చూసిన. ప్రైజ్ లార్డ్. 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఓకే, అంత కరెక్ట్ ఎట్లా చెప్పేమన్నా అంటే నేను చూసా. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, బాగా వినండి. ఈ యొక్క జ్ఞానులు ఆ గ్రంథంలో ఆ మాట చదివినప్పుడు అందరు కూర్చున్నారంట. కూర్చొని ఏంటి మాట అని చర్చించుకున్నారు. అలా చర్చించుకున్న తర్వాత ఆ మాటను ఆధారము చేసుకొని ప్రతి రాత్రి ఆ జ్ఞానులు ఏం చేసేవాళ్ళంటే, నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుందా అని చూసేవాళ్ళు. ఎవరు? ఆ జ్ఞానులు. నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుందా అని చూసేవాళ్ళంట. అలా ఎదురు చూస్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో వారికి ఏం కనిపించిందంట? చెప్పాలి, ఆకాశంలో ఏం కనిపించిందంట? నక్షత్రం కనిపించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా, యేసు ప్రభు వారు ఏ సమయంలో పుట్టి ఉండొచ్చు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చెప్పాలి, ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు ఎప్పుడు, మనకేముంది, 25 పుట్టినాడు, 25 మనకేం కావాలా? 25 పుట్టినాడా, 25 పండగ చేసినామా, మంచి బట్టలు వేసుకున్నామా, విందు వినోదాలు చేసినా, అయిపోయింది అంతే. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు? మనమంతా మంచోళ్ళము. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఉండల్లా, ఏముండల్లా? సిగ్గు. మంచోళ్ళ మీరంతా. ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, లేఖన భాగాలు జాగ్రత్తగా చదువుకోవాలి. మనం లేఖన భాగాలు జాగ్రత్తగా చదువుకోవాలి. వీళ్ళంతా ఈ పారసీక సామ్రాజ్యానికి చెందినటువంటి జ్ఞానులంతా యేసును వెంబడించాలి. ఆయన నక్షత్రం కనిపించగానే వారిలో ఎక్కడ లేని సంతోషం. వీరు అన్యులండి, వీరు విగ్రహారాధికులు, వీరికి ఈ గ్రంథానికి సంబంధం లేదు. కానీ వారి యొక్క మనస్సులో ప్రేరేపణ ఏంటో తెలుసా? రాయబడిన ఆ లేఖనాన్ని చూసినప్పుడు అత్యానంద భరితులై యేసును చేరాలని ప్రయాణమయ్యారంట. ఎన్ని కిలోమీటర్లను ప్రయాణం చేశారంట? చెప్పాలి, ఎన్ని కిలోమీటర్లు చేశారంట? 2300 కిలోమీటర్లు ప్రయాణం చేశారంట. ఇశ్రాయేలీయుల దేశానికి, వినాలి బాగా,
ఇశ్రాయేలీయుల దేశానికి ఈ ఇరాన్ దేశానికి ఉన్న కాల వ్యవధి గంటన్నర తేడా ఉంది. గంటన్నర తేడా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 12:10 అయిందనుకోండి. ఇజ్రాయెల్ దేశంలో 12:10 అయిందనుకోండి. అక్కడ ఇరాన్లో ఎంత అవుతుందంటే 1:40 అయింటుంది. 1:40 అయింటుంది. అర్థమైంది నా మాట? ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు 12 అయిందంటే ఇరాన్ దేశంలో 1:30 అయింటుంది. గంటన్నర కాల వ్యత్యాసం ఉంది. నేను ఈ విషయాన్ని మీద బాగా ఆలోచించి నాకు దేవుడిచ్చిన జ్ఞానం బట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. అంతకు దిసే కరెక్ట్ అన్న విషయాన్ని నేను చెప్పట్లేదు. జ్ఞానులంతా ప్రతి రాత్రికాల సమయమందు ఆ నక్షత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక సమయములో ఆ నక్షత్రం వాళ్ళకి కనిపించింది. నక్షత్రం కనిపించిందంటే భూమి మీద ఎవరు పుట్టినట్లు? చెప్పాలందరూ కలిసి నక్షత్రం కనిపించింది అంటే భూమి మీద ఆయన పుట్టినట్ట కాదన్నా? పుట్టినట్టే కదా. అందుకోసం ఏమని రాయబడింది? మేము ఆయన నక్షత్రమును చూచి. ఎవరు నక్షత్రం అంట అది? చెప్పాలందరూ కలిసి ఎవరు నక్షత్రం అంట అది? ఆయన నక్షత్రం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసా, దానియేలు గ్రంథంలో కూడా క్రీస్తు వైపు ఎవరిని ఎంతమందిని అయితే తిప్పుతారో వారిని కూడా ఆకాశంలో తారలుగా నా దేవుడు చేస్తాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. సూపర్. ప్రజలను ఎంతమందిని క్రీస్తు వైపు తిప్పుతారో వారిని నా దేవుడు ఏం చేస్తాడంట? నక్షత్రాలుగా మారుస్తాడంట. దానియేలు గ్రంథంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ జ్ఞానులంట ఆయన నక్షత్రాన్ని చూసినప్పుడు వారు డిసైడ్ అయింది ఏంటంటే లోకరక్షకుడు ఈ భూమి మీద జన్మించాడు. వారికి అడ్రస్ తెలీదు. ఏమి అడ్రస్సు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో అన్న అడ్రస్ తెలీదు. బాగా వినాలి అందరు కలిసి. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో అన్న అడ్రస్సు వాళ్ళ గ్రంథాల్లో కూడా రాయబడలేదు. వాళ్ళ గ్రంథాల్లో ఒకవేళ యూదయ బెత్లెహేము అన్న మాట రాసి ఉన్నట్లయితే తారతో పని లేదు. అవునంటారా కదంటారు? వారు ఎలా వచ్చారు యేసు దగ్గరకు? దేన్ని చూస్తూ వచ్చారు? దేన్ని వెంబడించారు? నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. అంటే వీళ్ళ గ్రంథాల్లో ఏం లేదంట, బెత్లెహేము అన్న మాట లేదు, యెరూషలేము అన్న మాట లేదు, యూదయ బెత్లెహేము అన్న మాట లేదు. దేన్ని ఆధారం చేసుకొని వచ్చారంట వాళ్ళు? నక్షత్రాన్ని ఆధారం చేసుకొని వచ్చారు. థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీయులకు ఈ యొక్క జ్ఞానులకు కాల వ్యత్యాసము గంటన్నర తేడా ఉందంట. ఈ గంటన్నర తేడాను నేను బాగా ఆలోచించాను. చూడండి ఒకసారి ఆ మాట చూపిస్తాను. ఒకసారి లూకా సువార్త, ఐ థింక్ లూకా సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. బాగా వినాలి. దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. వారు అక్కడ ఉన్నప్పుడు, వినాలి బాగా. వారు అక్కడ ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, మరియమ్మను యోసేపు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలోనే డెలివరీ అయింది. ఇంకా కొంతమంది ఊర్లోకి ఇంకా వస్తూ ఉన్నప్పుడే పశువుల పాక కోసం ఎత్తుక్కున్నారు. ఎవరు లేదు ఇట్లా అవన్నీ చెప్తూ ఉంటారు. నో అక్కడ రాయబడిన మాట ఏంటి? మరొకసారి చదువుమా. వారు ఎక్కడున్నారంట? వారు ఎక్కడున్నారంట? వారు అక్కడ ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటంట? వారు ఎక్కడికి ప్రయాణమయ్యారంట? బెత్లెహేముకు రావాలని ప్రయాణమయ్యారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంట? బెత్లెహేములో అప్పటికే ఉన్నారు. అంటే చాలా రోజులుగా వాళ్ళు బెత్లెహేములో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? సత్రములో ఉన్నారు. అన్న, సత్రంలో స్థలము లేదు కదన్నా అన్నమాట రాయబడింది కదా అని మీకు డౌట్ రావచ్చు. వాస్తవానికి మరియ యోసేపులు వచ్చినప్పుడు వారికి సత్రంలో స్థలం ఉంది. మరియ యోసేపులు వచ్చినప్పుడు వారికి సత్రములో స్థలం ఉంది. ఇప్పుడు చదువుమా. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, ఎక్కడ లేదంట వాళ్ళకు సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను
పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. వాస్తవానికి మరియ యోసేపులు వచ్చినప్పుడు వారికి సత్రంలో స్థలం ఉంది. కానీ ఆమె ఎప్పుడైతే యేసు ప్రభును కన్నదో, డెలివరీ అయిందో, అయిన తర్వాత సత్రములో వారికి ఏం లేదంట, అప్పుడు స్థలం లేదండి. సత్రము అనగా అనేకులు ఉండి వెళ్ళిపోయేటువంటి నివాస స్థలం. సొంత ఇల్లు అనుకోండి, మనం ఇష్టానుసారంగా ఉన్నా నథింగ్ టు వరీ, ఏం ప్రాబ్లం లేదు. కానీ అది సత్రము కాబట్టి, అనేక మంది బాటసార్లు ఉండేటువంటి ప్రాంతము కాబట్టి, ఆ పరిసరాల ప్రాంతములో లేదా ఆ సత్రములో అందరూ ఉన్నటువంటి, పరిచయము లేనటువంటి మనుషులు ఉన్నటువంటి ఆ సత్రములో ఒకవేళ ఆమె, వినాలి బాగా, ఒకవేళ ఆమె డెలివరీ ఉదయకాల సమయమందైతే నక్షత్రము ఆ జ్ఞానులు కనిపించదు. ఇంపార్టెంట్. అర్థమైంది నా మాట అర్థమైందే? వారికి ఎప్పుడు కనిపించిందంట నక్షత్రము? ఎప్పుడు కనిపిస్తాయండి? కొంతమంది అంటారు నీకు పట్టపగలే చుక్కలు ఇది వేరు. అర్థమవుతుందా లేదా? అర్థమైంది నా మాట? ఆకాశంలో కనిపించే నక్షత్రాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు కనిపిస్తాయంట? చెప్పాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కనిపిస్తాయంట? ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలా. యేసు పశువుల పాకలో పోయినంతకాలం ఇదే పాడిందే పాటరా, గట్టి చెప్పండి, నేనేమనుకోనులేండి. పాడిందే పాటరా పాసిపల్ల దాసరే అంట. ఉండకూడదు. మనము జనరేషన్ మారే కొద్దీ యవనస్తులు కొత్త విషయాలు నేర్చుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇవన్నీ ఉండేవే లేవు. ఈ సంవత్సరం ఏమైంది? చేంజ్ అయింది. అవునంటారు కదంటారు. చేంజ్ అయినా లేవా? చెప్పాలందరికీ చేంజ్ అయినా లేవా? మరి మనం కూడా వాక్యంలో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏం కావాలంటే మనము కాస్త చేంజ్ కావాలా. ఎప్పుడు చూసినా పరదేశు, ఈ పాట ఏనావాడు, ఏం పాటరా? చెప్పండి, ఏం పాట? చింతలేదిక వింతగను బేత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరెను రండి మీకు ఈ పాడుకు రాదా? పాడండి. సంతసమందుమా. అర్థమా? చాలేమ్మా, మా వాళ్ళు ఆటికి అలసిపోతూ ఉన్నారు, ఆటికి పాలు లేకున్నారు. ఈ మనిషి ఇడిచిపెట్టేటట్లేడు. ఆయన సంపత్తి ఏమో పర్మిషన్ ఇచ్చిపోయినాడు, ఆ మనిషి ఏం జారుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యములో మనం చూస్తే మరియ యోసేపులు బెత్లెహేము గ్రామంలో అప్పటికే ఉన్నారంట. వాక్యం అదే ఉంది. వారు అప్పటికే ఉన్నారు. సత్రములో వాళ్ళకి స్థలం ఉంది. ఎవరికి ఉందంట? మరియ యోసేపులకు ఉంది. కానీ యేసు ప్రభును డెలివరీ అయినప్పుడు ఆయనకు స్థలము లేదు. ఎవరికి లేదంటే ఆయనకు స్థలము లేదు. కనుకనే ఆయనను కనిన తరువాత ఆ శిశువును తీసుకొని ఎక్కడికి వచ్చారంట? పశువుల పాకలోనికి వచ్చారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినాలి. ఆయన సత్రములోనే డెలివరీ అయ్యాడు అన్న. అంత కరెక్ట్గా మీరు ఎట్లా ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నారు అని ఆలోచన చేస్తే, నా ఊహకి తెలిసినటువంటి విషయం ఏంటంటే అర్లీ మార్నింగ్ 3 to 5 o'clock లోపల జన్మించుండొచ్చు. అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తా ఉన్నారన్నా అని ఆలోచన చేస్తే, గొల్లల దగ్గరికి మనం వెళ్తే, వినాలి బాగా, గొల్లల దగ్గరికి మనం వెళ్తే దేవదూత గొల్లల దగ్గరికి వచ్చి శుభవార్త తెలియపరిచినప్పుడు వారు ఏం చేశారంట? యేసును చూడ వెళ్ళిరంట. ఏమైందంట? యేసును చూడ వెళ్ళినారంట. వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ప్రజలందరూ చెప్పుకుంటూ పోయారు. వచ్చేటప్పుడు ఏం చేశారంట? చెప్పాలి, ఏం చేశారంట? తెలిసిన వారికంతా సువార్త చెప్పు. ఇప్పుడు మధ్యరాత్రి ఒకవేళ జన్మించాడు ఎవరైనా ఉంటారా? చెప్పాలి. పూర్వపు దినాలు ఎలా ఉండేవంటే, వినాలి బాగా, పూర్వపు దినాలు ఎలా ఉండేవంటే కోడి కూసిన మరుక్షణమే ఇదిగో పొలంలోకి పోయిస్తా అని పోయేవాళ్ళు. ఇప్పుడు కోడి కానీ కూసింది అనుకో, అట్లా 4 గంటలప్పుడు కోసి కురాక్ చేస్తారు.
బాగా చెప్తాను, ఏడో కోసినట్లు ఉన్నావు నువ్వు. అర్థమైందన్నమాట, అర్థమైందన్నమాట. పూర్వపు దినాలు అలా ఉండేవి. కోడి కూసిన మరుక్షణమే ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ లేసేవాళ్ళు, లేచి వారి వారి పనులు చేసుకుంటూ వారి వారి పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. అర్థమవుతుందా లేదా? కానీ అదే పూర్వపు దినాల్లో చీకటి పడేలోపుగా ఇంట్లో ఉండేవాళ్ళు. అంటేనమ్మా కదా? పాతోళ్ళు చెప్పండి, పాతోళ్ళు చెప్పాలమ్మా, ముసలి వాళ్ళు చెప్పండి అమ్మా కొంచెము. పూర్వపు దినాలు ఎలా ఉండేవంట? చీకటి పడేలోపుగా ఇంటికి చేరేవాళ్ళు. అవునంటారా కాదంటారా? అట్లాగే కోడి కూసేలోపుగా లేచి పనులకు వెళ్ళేవాడు. దీన్ని మనం ఆధారం చేసుకుంటే పాత దినాల్లో యేసు ప్రభు జన్మించినప్పుడు ప్రజా సంఖ్యలో పాలు పొందడం కోసం వచ్చిన వాళ్ళందరూ తెల్లవారుజాముననే వాళ్ళు ఏమంటారంట, బయటికి పోయి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవడానికి వెళ్ళిపోయింటారు. అలా అందరూ వెళ్ళిపోయారు. దేంట్లో ఉన్నవారు? సత్రంలో ఉన్నవారు వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఉన్నది ఎవరు? మరియ యోసేపులు ఉన్నారు. కనుకనే ఆ అర్లీ మార్నింగ్ ఆయన పుట్టిండొచ్చు. ఎందుకు అంటే దూతలు గొల్లలతో చెప్పినప్పుడు ఆ గొల్లలు యేసును దర్శించడానికి వెళ్ళారు అర్లీ మార్నింగ్. ఒకవేళ ఆయన ఉదయకాల సమయమందు జన్మించాడు అంటే జ్ఞానులకు నక్షత్రం కనిపించదు. సాయంత్రం జన్మించాడంటే జ్ఞానులకు నక్షత్రం కనిపించదు. మధ్యరాత్రి కాల సమయమందు జన్మించాడు అంటే ఆ సత్రంలో చాలామంది పడుకొని ఉంటారు కాబట్టి అందరూ అభ్యంతరం చేస్తారు. వీటన్నిటినీ మనం బాగా ఆలోచిస్తే మనకు కనిపించే విషయం ఏమంటే యేసు ప్రభు వారు 3 నుండి 5 వరకు ఆ మధ్యలో జన్మించుంటాడు. అన్న మనకు 6 వరకు చుక్కలు కనిపిస్తాయి కదా, 5 కాకుండా మీరు 6 వేయచ్చు కదా అని మీరు అడగచ్చు. ఒకవేళ మనం 6 వరకు అని వేసుకున్నాం అనుకోండి, జ్ఞానులకు టైం ఎంత అయిపోయింటుంది అప్పుడు చెప్పాలి? ఎంత? 7:30 అయింటుంది. 7:30 అప్పుడు చుక్కలు ఆడడానికి కనిపిస్తాయా? కనిపించవు. కనుక ఆ జ్ఞానులకు ఆ చుక్క కనిపించిందంటే ఈడ టైం ఎంత అయిండొచ్చంట? 3 to 5 ఆ మధ్యలోనే జన్మించిండొచ్చంట. మాకు బాగా అర్థమైందన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అమ్మయ్యా, మీకు అర్థమైనందుకు ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని లోతైన విషయాలు మీకు అర్థమవుతా లేదా? కారులో వస్తూ ఉన్నా, వీళ్ళకి అర్థమవుతుంది లేదో, వీళ్ళకి నా బాధ నాకు. ఎందుకంటే మీలో చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ ఒక తాటి మీదకి తేవాలంటే నేను చెప్పేది మీకు ఏం కావాలా? అర్థం కావాలి. అర్థం కాలేదనుకో, మీకు అర్థం కాలేదనుకో, వదినా నాకేం పోదాంపా ఊరికి లేచి ఎందుకు వచ్చి అంటారన్న బాధ. అర్థమైందా లేదా అమ్మా? అందరికి అర్థమైందా? ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినాలి. ఈ యొక్క టైంని మనం బేస్ చేసుకుంటే ఆ కాల సమయంలో జన్మించుండొచ్చు, రైట్? ఓకే. ఇప్పుడు ఆ జ్ఞానుల గురించి మనం మాట్లాడుకుందాం. వినాలి బాగా. ఆ జ్ఞానులంట ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత తట్టా బుట్ట సర్దుకొని బయలుదేరారంట. ఎంతమంది బయలుదేరారంట? మాట్లాడదే మందా? ఎంతమంది బయలుదేరారంట? అమ్మ మాట్లాడాలి. ఎంతమంది బయలుదేరారంట? ఉండన్నా, నువ్వే చెప్తావా? వాళ్ళు చెప్పిన వాళ్ళ పాపం. లేడీస్ ఫస్ట్. అమ్మ చెప్పండి అమ్మా, ఎంతమంది బయలుదేరారు? చాలామంది ఎలా చెప్తారంటే బంగారము, బోలము, సాంబ్రాణి, ఈ 3 తెచ్చి యేసు ప్రభుకి ఇచ్చారు కాబట్టి ఎంతమంది జ్ఞానులు వచ్చారు? ముచ్చటగా 3 వచ్చారు. కాదు. ఇప్పుడు నేను చెప్తానమ్మా, నేను చెప్తాను. ఇప్పుడు తొక్కలోది నేను ఒక్కడిని వచ్చినందుకే నా వెంట ఎవరు వచ్చినారు? నా వెంట ఎవరు వచ్చినారు? డేవిడ్ వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ నాకే ఇంకొకడు వస్తే వీళ్ళు ఎవరంటే వీళ్ళు జ్ఞానులు. తూర్పు దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందిన జ్ఞానులు. ఆ జ్ఞానుల వెనకాల ఎంత సమూహం రావాలి ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, మన ఎమ్మెల్యే ఎవరన్నా? విరూపాక్షి. ఇప్పుడు విరూపాక్షి అన్న వచ్చినాడు అనుకో, స్కూటర్ వేసుకొని నేను ఒక్కని అంటాడా? ఆయన వెనకాల పరివారం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకే అంతమంది పరివారం ఉంటే ఇంత పెద్ద జ్ఞానులు సమూహం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగా వినండి. ఈ జ్ఞానులంతా ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత సమస్తాన్ని సిద్ధపరచుకొని వారితో పాటు చాలామందిని వెంట పెట్టుకొని ఆ తారను వెంబడిస్తూ వచ్చారంట. వీళ్ళు వెంబడించాలంటే ఏ టైంలో ప్రయాణాలు చేయాలా?
వీళ్ళకి ఆధారం ఏంటి అసలు? నక్షత్రం. ఇంకా ఆప్షన్ లేదు వీళ్ళకి, ఇంకొక ఆధారం లేదు. ఏమని యేసుప్రభు అరే ఇదో నా విజిటింగ్ కార్డు తీసుకో వచ్చేసి అన్నారా? లేదు. ఏముందంట వీళ్ళకి ఆధారము? ఆ నక్షత్రము మాత్రమే వీళ్ళకి ఆధారం. ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఈ జ్ఞానులు ఏం చేశారంట? రాత్రికాల సమయమందు ప్రయాణం చేశారంట. దేన్ని చూస్తూ? నక్షత్రాన్ని చూస్తూ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తూ 2300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మొత్తానికి ఎక్కడొచ్చారంట? యెరూషలేములోనికి వచ్చారంట. వినండి బాగా, నేను ముగించేస్తాను. యెరూషలేములోనికి వచ్చి తెల్లవారింది. తెల్లవారగానే ఇక్కడ నక్షత్రం కనిపించిందంటే బహుశా ఇక్కడే పుట్టి ఉండవచ్చు అని అనుకొని వాళ్ళు చేసిన పని ఏంటంటే, చూడండి ఇప్పుడు మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడిరి. వాస్తవానికి యేసు ప్రభు పుట్టాడన్న వార్త అప్పటికే ఎవరు చెప్పారంట? మాట్లాడరే. యేసు ప్రభు పుట్టాడన్న వార్త అప్పటికే ఆ ప్రాంతంలో ప్రకటించబడింది, సువార్త ప్రకటించబడింది. ఎవరు ప్రకటించారు? గొల్లలు ప్రకటించారు. జ్ఞానులు ఎప్పుడొచ్చారు? దగ్గరగా సంవత్సరము లేదా 2 నెలలు లేదా 2 ఏండ్లు అయి ఉండొచ్చు. అర్థమవుతుందా లేదా? ఇదే వద్దనేది, ఇదే ఇట్లా మట్కా నంబర్లే చెప్పొద్దనేది, ఇదే వద్దనేది. హేరోదు అంటున్న మాట ఏంటి తెలుసా? 2 సంవత్సరాల లోపు. వాడు ఎంత తెలివైనోడు తెలుసా? 2 సంవత్సరాల లోపు అన్నమాట ఎందుకు తీసుకున్నాడు తెలుసా? జ్ఞానులు అబద్ధం చెప్పారని వాడు 2 సంవత్సరాల లోపు తీసుకున్నాడు. అయితే కాల వ్యవధిని మనం ఆలోచన చేస్తే వాళ్ళతో బాగా అన్ని విషయాలు హేరోదు తెలుసుకున్నాడంట. వాక్యంలో ఉంటుంది అన్నమాట కూడా. వాళ్ళని అడిగి సమాచారాన్ని అంతా తెలుసుకున్నాడు. ఏ సమాచారాన్ని? మీరు ఎప్పుడు బయలుదేరారు, ఏ టైంలో బయలుదేరారు, ఇక్కడ రావడానికి ఎంతకాలం, ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. అలా అడిగి తెలుసుకున్నప్పుడు వారు వచ్చిన కాలం, డిస్టెన్స్, కిలోమీటర్లు ఎన్నంట చెప్పండి? 2300 కిలోమీటర్లు. యూదుల సంప్రదాయ ప్రకారము చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే సగటున ఒక మనిషి ఒక దినమునకు 30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలడట. ఆగకుండా ఆ మనిషి నడుచుకుంటూ వెళ్తే రోజుకి 30 కిలోమీటర్లు మాత్రమే నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అర్థమైందా? 30 కిలోమీటర్లు సగటున ఆ జ్ఞానులు నడుస్తే 2300 కిలోమీటర్లు డివైడెడ్ బై 30 ఎంత వస్తుంది? కొట్టండి, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, కొట్టండి. మా గుంటకల్లో బాగా వింటారు తెలుసా? వేలు రావమ్మా. వేలు ఎందుకు వస్తుంది తల్లి? వేలు ఎందుకు వస్తాయి తల్లి? నియర్లీ 76 డేస్, 76 రోజులు లేదా 75 రోజులు వస్తాయి. 2300 డివైడెడ్ బై 30 ఎంత? వంటింట్లో పెట్టేసావా? ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, బాగా విన్నారు. 76 రోజులు పడుతుంది అంతే. ఈ జ్ఞానుల ప్రయాణం ఎన్ని రోజులు పట్టిందంట? 76 రోజులు. ఒకవేళ రాత్రికాల జర్నీ కాబట్టి 76 × 76 వేసుకున్నా కానీ ఏమంట 152 రోజులు అవుతుంది అంతే. కానీ 2 సంవత్సరాల లోపు అన్నమాట హేరోదు ఎందుకు వాడాడంటే జ్ఞానులు ఒకవేళ అబద్ధం చెప్పారేమో అన్న ఉద్దేశంతోనే 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపండి అన్నమాట రాశారు. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, బాగా వినండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరితో చెప్పారంట? హేరోదుతో చెప్పారంట. ఎక్కడికి వచ్చి నిలబడ్డారంట? గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి? గట్టిగా కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడికి వచ్చారంట జ్ఞానులు? చెప్పాలి, ఎక్కడికి వచ్చారంట జ్ఞానులు? ఇదే వద్దనేది. యా ఊరికి వచ్చారు?
యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు వారు పగలపూట వచ్చేసారు. తెల్లవారుజామున వచ్చారు. ఆ నక్షత్రాన్ని చూసినంతసేపు చూసారు, నక్షత్రం మాయమైపోయింది. ఇప్పుడు పగలైంది. పగలపూట ఎక్కడ ఉన్నారంటావా? యెరూషలేములో ఉన్నారు. బాగా వినాలి. యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరిని అడిగారు, అరే ఇక్కడ ఈ యొక్క యెరూషలేంకి రాజు ఎవర్రా? అయ్యా బాబు గారండి, ఇదిగో హేరోద్ మహారాజ్ అండి. అవునా, ఆయన ఎక్కడుంటాడు? యెరూషలేంలో ఉంటాడు. సరే పదండి. ఎందుకంటే రాజు పుట్టాడన్న వార్త తెలిసింది అన్న ఆ ఉద్దేశముతోనే ఈ జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళారు. వాస్తవానికి తారను కొన్ని వందల కిలోమీటర్లు చూస్తూ వెంబడించిన వారు ఎందుకు ఇక్కడ తొందరపడ్డారు అన్న ఉద్దేశం, అన్న ఆలోచన మనం చేస్తే, మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఉగాది వరకు ఉన్న ప్రాణం అంట. ఎంతమందికి తెలుసు మాట? ఎంతమందికి తెలుసు? తెలుదా? ఉగాది వరకు ఉన్న ప్రాణం అంట ఉడికేంత వరకు కూడా ఉండలేదంట. బేళ్ళ పాయసం చేసేవాళ్ళు పూర్వం. ఇప్పుడు బేళ్ళ పాయసం అంటే పోయిందిలేండి. ఒకప్పుడు బేళ్ళ పాయసం అంటే నా ఫేవరెట్. ఇప్పుడు బేళ్ళ పాయసం తినేదే లేకుండా పోయింది లాస్ట్కి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లానే మీరు చేసుకొని రావద్దండి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వందనాలు అందరికీ. అట్లా ఈ జ్ఞానుల యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి యెరూషలేములోకి రాగానే వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ తపన ఏంటి తెలుసా? ఎప్పుడెప్పుడు ఆయన చూడాలా, ఎప్పుడెప్పుడు ఆయన ఈ తపనతోనే ఈ జ్ఞానులు ఏం చేశారంట? హేరోదును ఆశ్రయించారంట. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి. హేరోదును ఆశ్రయించారు. కనుకనే వాళ్ళు అంటున్న మాట ఏంటి? వాళ్ళు ఎందుకు అంటున్నారంట? రాజులకు రాజు పుట్టాడన్న వార్త ఈ రాజుకు తెలిసి ఉండొచ్చు. ఎందుకు? చాలా రోజులైంది కదా అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చి, రాజా ఇదిగో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం, ఆయన ఎక్కడ? ఊరు బాబు నాకు తెలుదురా బాబు, ఆయన ఎక్కడో నాకు తెలుదు. వాస్తవానికి ఆయన పుడతాడన్న మాటలు ఏ గ్రంథంలో ఉన్నాయంట? పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి ఆల్రెడీ. ఈ మాటలు ఆయన పుడతాడు అన్న మాట ఎప్పుడు రాయబడిందంట? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు పుట్టడానికి 700 సంవత్సరాల ముందే రాశారంట. ఈ లేఖన భాగాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? హేరోదు దగ్గర ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా బైబిల్ చదివిన పాపానికి పోలేదు. ఎవరు? హేరోదు. ఇక్కడ చాలామంది బైబిల్ ఉంటాయి. మనమంతా ఎవరు బ్యాచ్ అంటే ఇప్పుడు చెప్పాలి అందరు కలిసి. చదివిన వాళ్ళంతా ఎవరు బ్యాచ్ అంట? హేరోదు బ్యాచ్. అందుకోసమే జ్ఞానులు వచ్చి అడిగారంట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనగానే అప్పుడు ఈ హేరోదంట ఆ దగ్గరున్నటువంటి ఆ దగ్గరున్నటువంటి యాజకులను, లేఖనాలను చదివే వాళ్ళు అందరిని పిలిచారు. ఒరే మన పుస్తకాలు ఏమన్నా చూడండి రా అంటే అప్పుడు తిరిగేశారంట. అంతవరకు మనోళ్ళు ఏం చేశారంట? చెప్పాలి, అంతవరకు మనోళ్ళు ఏం చేశారంట? ఏం చేసావే? ఇది మనం చేసేది. ఇంటికి పోతానే ఇది మనం చేసేది. ఎప్పుడు మళ్ళీ దాన్ని తీసుకునేది? చెప్పాలి ఎప్పుడు? ఆదివారం రోజు. నాకేంద్రా నాయన ఈ పాటే వస్తుంది, నాకేందో ఈ పాటే వస్తూ ఉంది. అసలు ఎవరికి ఎవరు ఏంది ఈ పాటలు వస్తున్నాయేంటి? అసలు నాకు అర్థం కాలేదు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మళ్ళా తెచ్చి ఆదివారం రోజు కూర్చో జయము యేసుకి జయము అప్పుడు అంటాం మనం. మళ్ళా అయిపోగానే క్యాచ్ కరెక్ట్ చేస్తాం కదా అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. మళ్ళీ ఎప్పుడు పుడతాము? మళ్ళీ ఆదివారం పోతాం. మళ్ళా రావా చర్చికి? రాకపోతాం మనం చర్చికి. ఇది మన భాగవతము. అర్థమవుతుందా లేదా? ఈ హేరోదు కూడా లేఖన భాగాలు దగ్గరే ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా చదివిన పాపానికి పోలేదంట. ఎప్పుడు చదివాడంట? జ్ఞానులు వచ్చి చెప్పినప్పుడు లేఖన భాగాలను తిరిగేయడం ప్రారంభించారంట. తిరిగేస్తే అప్పుడు ఆ లేఖన భాగాలు ఏముందంట? యూదయ బెత్లెహేములో లోకరక్షకుడు పుడతాడు అన్న వార్త రాయబడిందంట. గట్టిగా చప్పట్లు కొడతాం ఒకసారి.
ఆ మాట ఎప్పుడైతే ఆ జ్ఞానులకు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు చెప్పారో, రాజైన హేరోదు చెప్పాడో, వెంటనే ఆ జ్ఞానులు సంతోషించారంట. అయితే అప్పుడు ఆ హేరోదులో ఏం పుట్టిందంట? కలవరం పుట్టిందంట. ఎందుకు పుట్టిందంట? నేను రాజుగా ఉండగా మరొక రాజు ఏంట్రా? నేను రాజుగా ఉండగా మరొక రాజు ఏంటి? వాడు ఎక్కడున్నా కానీ చంపేయాల. అయితే వాడిని చంపాలంటే మన దగ్గర ఆధారం లేదు. ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎవరో తెలీదు, ఉన్నది లేఖన భాగాలు మాత్రమే. ఈ లేఖన భాగాలు ఇంపార్టెంట్ కాదు. అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారంటే ఆయన ఎక్కడున్నాడో అన్న సమాచారం కూడా వీళ్ళకి బాగా తెలుస్తుంది. కనుకనే హేరోదు రాజు ఆ జ్ఞానులతో అంటున్న మాట ఏంటంటే, ఆయన యూదయ బెత్లెహేములో పుట్టాడంట, మీరు వెళ్ళి ఆయన్ను దర్శించండి. దర్శించిన తర్వాత ఆయన ఏ ఇంట్లో ఉన్నాడో నాకు చెప్పండి, ఎక్కడున్నాడో నాకు చెప్పండి. అప్పుడు నేను వెళ్ళి చెప్పాలి, నేను వెళ్ళి పూజిస్తాను అని చెప్పాడంట. ఈడు పూజించే కాదంట, ఏం చేసేకంట? పాడు చేసి చంపి పడేసేకంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ఆ జ్ఞానులకు ఎప్పుడైతే చెప్పారో వెంటనే వారు బయటికి వచ్చి ఆలోచించిన విధానం ఏంటంటే, ఓహో, లోకరక్షకుని యొక్క వార్త మరుగై ఉంది. అంటే ఏంటి? ఎవరికి తెలియపరచబడలేదు. కనుక మనము మనుషులను కాదు ఆశ్రయించాల్సింది. ఎవరిని ఆశ్రయించాలంట? ఎవరిని ఆశ్రయించాలంట? నక్షత్రాన్ని ఆశ్రయించాలంట. నక్షత్రానికి సాదృశ్యమే ఈ వాక్యం అంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఈ వాక్యాన్ని నువ్వు చదువుకుంటూ వెళ్ళినట్లయితే నువ్వు యేసుని చేరుకోగలుగుతావు. ఆ జ్ఞానులంట ఆ నక్షత్రాన్ని చూశారు కాబట్టి యేసును చేరుకోగలిగారు. హేరోదు దగ్గరికి వెళ్ళారు, కానీ హేరోదు దగ్గర సమాచారం లేదు. ఏ ఇంట్లో పుట్టాడో తెలీదు, ఎవరికి పుట్టాడో తెలీదు. ఆయనకు తెలిసిన విషయం ఏంటి? యూదయ బెత్లెహేములో పుట్టాడు, అంతవరకే తెలుసు. కనుక ఈ జ్ఞానులంట ఆ ఉదయమంతా ప్రాంతమంతా తిరిగి 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 యూదయ బెత్లెహేముకి వెళ్ళాడు. బెత్లెహేముకి వెళ్తే ఆ ప్రాంతంలో ఏమున్నాయంట? చాలా ఇల్లులు ఉన్నాయి, చాలామంది పుట్టారు. కానీ లోకరక్షకుడు ఎవరు? ఇంపార్టెంట్. లోకరక్షకుడు ఎవరు? ఆ టైంలో వాళ్ళ పగలంతా తిరిగిన తర్వాత కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఆ నక్షత్రం కనిపిస్తుందా అని ఎదురు చూస్తారు. అలా చూస్తూ ఉన్నప్పుడు చీకటి పడుతూ ఉన్న సమయంలో ఆ నక్షత్రం కనిపించిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. సూపర్, వండర్ఫుల్. ఆ నక్షత్రం కనిపించగానే ఆ నక్షత్రాన్ని చూసి ఆ జ్ఞానులు ఏం చేశారంట? వెంబడించారంట. దేన్ని వెంబడించారంట? ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ పోతా ఉన్నప్పుడు ఆ నక్షత్రం వచ్చి ఎక్కడ నిలబడిందంట? చెప్పాలి, ఎక్కడ నిలబడిందంట? ఆ శిశువు ఉన్న ఆ ఇంటి మీద నిలబడిందంట. ఎంతమంది స్టార్స్ పెట్టారు ఇంటి మీద? షో మీ యువర్ హ్యాండ్స్. ఎంతమంది మీ ఇళ్ళ మీద నక్షత్రాలు ఇట్లా పెట్టద్దండి, ఏడో దాచుకున్నట్లుంటుంది నక్షత్రం. అందరు పెట్టారు కదా నక్షత్రము. నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు చెప్పాలి ఇప్పుడు. ఆ రోజు ఆ ఇంట్లో ఎవరున్నారంట? యేసు ఉన్నాడు కాబట్టి ఆ ఇంటి మీద ఏముందంట? మరి ఈరోజు మన ఇంటి మీద యేసు నక్షత్రం ఉంది. మరి మన ఇంట్లో చెప్పాలి, ఎవరున్నారు మన ఇంట్లో? నిజంగా చెప్పండి, యేసయ్య ఉన్నాడా? యేసు ఉన్నాడు అంటే పైన ఏముంటుందంట? నక్షత్రం ఉంటుంది. అర్థమవుతుందా లేదా? ఈరోజు మన ఇళ్ళల్లో యేసు ఉన్నాడన్నా చెప్పరే. యేసు ఉన్నాడనే మనం ఏం పెట్టామంట? నక్షత్రం పెట్టామంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆ నక్షత్రాన్ని చూచి ఏమనుకున్నారంట? అమ్మయ్య, ఈ ఇల్లే కాబోలు, ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చి నిలబడింది ఈ ఇల్లే కాబోలు అని చెప్పి ఆ జ్ఞానులంట ఆ ఇంటిలోనికి వచ్చి, ప్రైజ్ ది లార్డ్, జ్ఞానులు ఎప్పుడైతే ఆ తారను వెంబడించారో వారు యేసుని చేరుకున్నారు. ఈరోజు నువ్వు మోక్షాన్ని చేరుకోవాలంటే ఈ తారను బాగా చదువుతూ వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంట్లోకి రాగానే ఎవరు కనిపించారంట? చూడండి ఒకసారి చదువుకుందాం, చాలా బాగున్నాయి మాటలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఎవరిని చూశారంట? తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిను బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. మరొకసారి చదువు 10వ వాక్యం.
వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై, బాగా వినాలి అందరు కలిసి, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను వినాలి. కొంచెం ఉండు మాడమ్మా. ఎవరెవరిని చూశారంట వాళ్ళు? చెప్పాలి, ఎవరెవరిని చూశారంట? మొట్టమొదటిగా తల్లి అయిన మరియను చూశారు. రెండవదిగా ఆ శిశువును చూశారు. శిశువు అన్న మాట సంబోధిస్తూ ఉన్నారంటే ఆయన ఇంకా 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 చిన్న బాలుడు, చిన్న పిల్లాడు అని అర్థం. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. ఆయన ఒకవేళ 2 సంవత్సరాల వయసులో ఉన్నాడంటే, ఎవరన్నా ఉన్నారు 2 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు? 2 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరన్నా? నువ్వు కాదు, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అమ్మా వినండి, బాగా వినండి. 2 సంవత్సరాలు, నేను ముగిచ్చేస్తా, అయిపోయింది. నాకు కూడా ఓపిక లేదు, నాకు టీ తాగల, ప్లీజ్ అయిపు కొడతా, ప్లీజ్ టెన్షన్ పెట్టద్దండి, నేను అయిపు కొడతా. 2 సంవత్సరాల లోపు ఒకవేళ ఆయన ఉన్నట్లయితే ఇంట్లో ఉండడు ఆయన. ఎట్లా ఉంటారమ్మా 2 సంవత్సరాల లోపు పిల్లలు? హే కూర్చుంటారా? నువ్వు అట్లా తిరగడం ఆలస్యంలో ఎప్పుడు దాటుకుంటారు? యేసు ఆయన మనం అనుకుంటాం దేవుడు కదన్న, అట్లా అల్లరి ఎందుకు చేసినాడు స్వామి, మీరు బలి చెప్తారు. ఆయన కూడా బాగా అల్లరి చేస్తాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనలాగే ఆయన మన శరీరాన్ని దాల్చుకొని వచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మనలాగే అన్నీ అనుభవించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన శిశువు అన్న మాట రాశాడు. లూకా సువార్తలో కూడా శిశువు అన్న మాట రాశాడు. మత్తయి సువార్తలో కూడా శిశువు అన్న మాట రాశాడు. బాగా ఆలోచన చేస్తే ఆ జ్ఞానులు ఆ ఇంటిలోనికి వచ్చి ప్రప్రథమంగా చూసింది మరియమ్మను, ఆ తర్వాత శిశువును చూశారంట. చూచి లోపలికి వచ్చి ఇప్పుడు చదువు ఏం చేశారంట? ఉండుమా. ఏం చేశారంట? వాళ్ళు సాగిల పడ్డారంట. ఎవరెవరికి సాగిల పడ్డారంట? చెప్పాలి, ఎవరికెవరికి సాగిల పడ్డారంట? ఐఎమ్ ఆస్కింగ్ వన్ మోర్ టైం, ఎవరెవరికి సాగిల పడ్డారంట? చెప్పు జాన్. ఆ శిశువుకు చెప్పమ్మా, నువ్వేం బాగా చెప్తున్నావు, చెప్పమ్మా తల్లి, చెప్పు తల్లి. రాయబడిన మాట అందుకే బాగా చదవని చెప్పేది. తల్లి అయిన మరియను, నెక్స్ట్ ఎవరున్నారంట? ఆ శిశువును, ఇద్దరినీ చూసి ఆ జ్ఞానులు సాగిల పడ్డారంట. ఇంపార్టెంట్. మరియమ్మను నమస్కరించారు, యేసును కూడా నమస్కరించారు. ఇప్పుడు చదువుమా, కంటిన్యూ. ఎవరిని పూజించారంట? ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆమెను పూజించి కాదు. ఎవరిని పూజించారంట? ఆయనను పూజించి. తల్లి ఇంపార్టెంటే. తల్లి గౌరవింపదగినది మాత్రమే మరియమ్మ, కానీ పూజింపదగినటువంటి వ్యక్తి కాదామె. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. చాలామంది క్యాథలిక్స్ చేసే పని ఏంటంటే, మరియమ్మ తల్లి లేకపోతే యేసు ప్రభు వచ్చేవాడా? అంతే కదా. చాలామంది చెప్తా ఉంటారు, రే మీ అమ్మ లేకపోతే నువ్వు వచ్చి. చాలామంది అంటూ ఉంటారు. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే చెప్తా ఉన్నానంటే, మరియమ్మ తల్లి గౌరవింపదగినటువంటి ఆమె, అంతవరకే. గౌరవింపదగినటువంటి ఆమె, అంతవరకే. కానీ నమస్కరింపదగడానికి, పూజింపబడడానికి యోగ్యుడు ఎవరంట? యేసు మాత్రమే. అందుకే ఆయన అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవత ఎవరు ఉండకూడదు. ఈ మాట క్లియర్గా చెప్తాడు. అందుకే ఆ జ్ఞానులు ఏం చేశారంటే, ఎవరిని పూజించారు? ఆయనను మాత్రమే పూజించారు. ఆమెకి ఏం చేశారు? నమస్కారం చేశారు, అంతవరకే. ఇప్పుడు ఇంట్లోకి వస్తాము, కొత్తగా ఎవరైనా ఇంట్లోకి పోతాం, బంధువులు ఇంట్లోకి పోతాము, బయట పెద్దోళ్ళు ఉంటారు, బావా బాగున్నావా, మేము అంతవరకే. పిల్లలు కనపడ్డారు అనుకోండి, ఏమంటాము? ఏనా బాగున్నావా? అందరినీ పలకరిస్తాం. జ్ఞానులు కూడా చేసిన పని అదే. ఆయనకు సాగిలపడ్డారు, ఆమెకు సాగిలపడ్డారు, కానీ పూజించింది ఎవరనంట? యేసును మాత్రమే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, జాగ్రత్తగా వినండి. యేసు మాత్రమే పూజింపదగడానికి అర్హుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనమందరం కలిసి ఎవరిని పూజించాలంట? ఆయనను మాత్రమే పూజించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ చిన్న కథ చెప్తాను, మీరు పర్మిషన్ ఇస్తే. కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. చాలా మర్మాలు ఉన్నాయి దీంట్లో, చాలా మర్మాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే చాలా మర్మాలు. మీకు చెప్పింది ఇంతే.
కావాలంటే నేను మా ఛానల్లో ఈ మెసేజ్లు బాగా ఇచ్చాను. నిన్న పోయిన వారం, అటుపోయిన వారము మీకు బాగా ఉన్నాయి. కావాలంటే మీరు చదవచ్చు, చూడొచ్చు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్. చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. ఒకానొక సమయంలో ఒక తల్లికి ఒకే ఒక కొడుకున్నాడంట. ఆ కొడుకు బర్త్డేకు, ప్రతి బర్త్డేకు ఆ తల్లి ఎంతో కష్టపడి ఏదో ఒక బహుమతి ఇస్తూ వస్తూ ఉందంట. అయితే కాలక్రమేణా ఆ కొడుకు పెరిగి కాస్త పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు బాగా మాట్లాడడం బాగా నేర్చుకున్నాడు. ఒకసారి అంట బర్త్డే రోజు వాళ్ళమ్మ ఏదో చిన్న కానుక ఇస్తే ఆ కానుకను తీసుకుంటూ ఆ అబ్బాయి అన్నాడంట, అమ్మా, నా చిన్నతనం నుంచి నేను చూస్తూ ఉన్నా, ఎప్పుడు నాకు ఇచ్చిన చిన్న చిన్న కానుకలే ఇస్తావే, విలువలేని కానుకలే ఇస్తావే. ఆ కానుకల వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదమ్మా. నాకు ఏదైనా శ్రేష్టమైన విలువైనటువంటి గుర్తుండిపోయేటువంటి కానుక ఏదైనా ఇవ్వచ్చు కదా అని అంటే ఆ తల్లి అనిందంట, బాబు, నేను చాలా పేదదాన్ని, నా స్తోమతకు తగ్గట్టుగా నేను నీకు ఇస్తా ఉన్నాను. కానీ నువ్వు ఈరోజు అడిగావు కదా, వచ్చే సంవత్సరం ఎగ్జాక్ట్గా నీ బర్త్డేకు నువ్వు జీవితాంతం గుర్తు పెట్టుకునేటువంటి బహుమతి నేను ఇస్తా అని చెప్పి తల్లి ప్రామిస్ చేసిందంట. ప్రామిస్ చేయగానే ఆ బిడ్డ అంట ఎప్పుడెప్పుడు ఆ బర్త్డే వస్తుందా, ఎప్పుడెప్పుడు నా పుట్టినరోజు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ విలువైన బహుమతి నాకు ఇస్తుందా, జీవితాంతం గుర్తుపెట్టుకునే బహుమతి ఏదబ్బా అని ఆరాటంతో దినాలను గడుపుతూ పోతున్నాడట. అలా గడుపుతూ పోతూ ఉన్న సమయంలో ఒకరోజు అనుకోకుండా ఆ కొడుకు చిన్న జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏంటా అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకొని పోయింది తల్లి. డాక్టర్ దగ్గర తీసుకొని పోయి బాగా పరీక్ష చేయించి ఆ పరీక్ష ఈ పరీక్ష అన్ని పరీక్షలు చేస్తే అందులో రిపోర్ట్స్లో ఒక విషయం బయటపడింది. ఏంటి ఆ విషయం అంటే, ఆ అబ్బాయి బ్రతకాలి అంటే గుండెను మార్చాలి. ఏం చేయాలంట? ఆ అబ్బాయి బ్రతకాలి అంటే గుండెను మారుస్తే బ్రతుకుతాడు అని ఆ డాక్టర్ తల్లికి చెప్పేశాడు. చెప్పగానే ఆ తల్లి చాలా బాధపడిందంట, చాలా ఏడ్చిందంట. అయితే ఆ తల్లికి గుర్తొచ్చిన విషయం ఏంటంటే, నా కొడుకు అడిగాడు గుర్తుండిపోయే బహుమతి ఇమ్మని. ఈరోజు నా కొడుకు బ్రతకాలి అంటే ఎవరైనా గుండెను దానం చేయాలి. ఎవరో ఆ అబ్బాయి కోసం గుండె ఎవరు దానం చేస్తారు? ఎవరు చేయరు. కనుక ఆ గుండె, ఆ బహుమతి నేనే ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ అబ్బాయికి ఏమీ చెప్పుకోకుండా హాస్పిటల్లోకి జాయిన్ చేయించిందంట. ఆ తల్లి డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ మీరేమనుకోనంటే మా అబ్బాయికి నా గుండెనే నేను ఇచ్చేస్తాను, నా రక్తము నా గుండె మా అబ్బాయికి బాగా సరిపోతుంది, కావాలంటే చెక్ చేయండి సార్ అన్నారంట. ఆ రక్తం తీసుకొని అన్ని చెక్ చేస్తే, అమ్మ నీ గుండె ఆ అబ్బాయికి సరిపోతుంది, కానీ నువ్వు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నావు, నీ గుండెని తీసి మేము కానీ ఆ అబ్బాయికి పెడితే పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కనుక నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి లెటర్ తెస్తే ఈ పని మేము చేస్తాము అని చెప్పారంట. సరే అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరికి, జడ్జి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి లెటర్స్ తెచ్చి డాక్టర్కి ఇచ్చిందండి. ఇవ్వగానే ఆ డాక్టరు ఆమెను రూమ్లో పడుకోబెట్టేసి ఆమె గుండెను తీసి భద్రంగా పెట్టి ఆ అబ్బాయిని మరొక రూమ్లో ఉంచితే ఆ రూమ్లోకి వెళ్ళి ఈ గుండెను అమర్చి ఆ అబ్బాయికి ప్రాణం పోసాడంట డాక్టర్. అయితే ఆ ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు ఆ అబ్బాయి. స్పృహలోకి రాగానే డాక్టర్ గారిని అడిగారంట, డాక్టర్ వేర్ ఇస్ మై మామ్, ఎక్కడ నా తల్లి అని అంటే, బాబు మీ అమ్మ వస్తుంది, ఆర్ యూ ఓకే, నువ్వు బాగున్నావు కదా? డాక్టర్ ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను చాలా బాగున్నాను, అయితే ఇప్పుడు నా తల్లిని చూడాలి, ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు, ఈరోజు నా తల్లి విలువైన బహుమతి ఇస్తానని మాట ఇచ్చింది, కనుక ఆ విలువైన బహుమతి ఏంటో నేను పొందాలని చాలా ఆతృత పడుతున్నాను, ఎందుకంటే నా పుట్టినరోజుకు మా తల్లి ఇస్తానని పోయిన సంవత్సరం ప్రామిస్ చేసింది అని చెప్పగానే ఆ డాక్టర్ అంట ఒక లెటర్ తెచ్చి ఆ అబ్బాయికి ఇచ్చాడంట. బాబు మీ అమ్మ ఈ లెటర్ చదువుకోమని ఇచ్చింది, చదువుకో అనిందంట. ఏముంటుంది, ఎప్పుడు చూసినా ఈ లెటర్లో ఉంటే డబ్బులు ఉంటాయి, లేదంటే ఏదైనా బహుమతి ఉంటుంది, నాకు కావాల్సింది ఇది కాదు, ఏదంట విలువైన బహుమతి అంట.
సరే ఎందుకు వచ్చిందిలే, ఏముందో ఈ బహుమతి, ఏముందో ఈ కవర్లో అని చెప్పి తీసాడంట. తీస్తే అందులో ఒక పేపర్ ఉందంట. ఆ పేపర్లో కొన్ని మాటలు రాశారంట. తీసి ఆ అబ్బాయి చదువుతూ ఉన్నాడంట. బాబు, 1 సంవత్సరం క్రితం ఎగ్జాక్ట్గా నన్ను అడిగా విలువైన బహుమతి కావాలి, విలువైన బహుమతి కావాలని. నువ్వు బ్రతికినంత కాలం గుర్తుపెట్టుకునే బహుమతి నీ తల్లి నీకు ఇచ్చింది. ఏంటో తెలుసా? నీ గుండె చెడిపోయింది. ఇప్పుడు కానీ గుండె మార్పిడి చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. కానీ నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు బహుమతి అడిగావు కాబట్టి నా గుండెనే నీకు బహుమతిగా ఇస్తా ఉన్నాను అని రాసి, బ్రతికున్నప్పుడు రాసి ఆ లెటర్ను ఎగ్జాక్ట్గా బర్త్డే రోజు ఇమ్మని చెప్పిందంట. ఆ అబ్బాయి ఆ మాటలు చదువుతూ చాలా కన్నీళ్ళు కార్చాడంట. అమ్మా, ఎవ్వరూ చేయలేని త్యాగము నా కోసం చేసావు కదమ్మా. చనిపోవలసిన వాడని నేనమ్మా, నా స్థానంలో నువ్వు చచ్చిపోయావమ్మా. నా గుండె చెడిపోయింటే, పాపముతో నిండి ఉంటే నీ శ్రేష్టమైన గుండెను తీసి నాకు ఇచ్చావు కదమ్మా. నీలాంటి తల్లి ఎవ్వరు లేరని ఆ కొడుకు చాలా కన్నీరు కార్చారంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? మనమందరము పాపములో ఉండగా ఆయన తన భుజముల మీద సిలువ భారాన్ని మోసాడు. ఆయన తన తల మీద ముళ్ళ కిరీటం కుట్టించుకున్నాడు. ఆయన దేహమంతా సాళ్ళ వల్లే దున్నబడి ఆ శిక్ష పొందవలసింది వాస్తవానికి మనము, కానీ ఎవరు పొందారంట? ఆయన పొందాడంట. ఎందుకోసమో తెలుసా? నిన్ను రక్షించడం కోసం మాత్రమే. ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన నిజంగా నువ్వు మారు మనసు పొందావా? నిజంగా యేసయ్య చేసిన కార్యాన్ని గుర్తించావా? త్యాగాన్ని గుర్తించావా? ఈరోజు ఆ ప్రేమ నువ్వు గుర్తించినట్లయితే లెట్ us ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. ఆయన చేసిన కార్యాన్ని, ఆ యాగ